నెల్లూరులో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. వైసీపీ నేత నల్లపారెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరులు చేసిన దాడి కాకారేపుతుంది. ఈ ఘటనపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేపై ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. దీంతో ఈ అంశం ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుందో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. నిన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ప్రశాంతి రెడ్డి అనుచరులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు, ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. ఈ పరిణామాలు జిల్లా రాజకీయాలను మరింత ఉత్కంఠను పెంచాయి. మరోవైపు దాడి ఘటనపై ప్రసన్న కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ చేశారు. దాడిపై జగన్ ఆరా తీశారు. ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మంత్రి నారాయణ గతంలో ఆ పార్టీ అధిష్టాన సొంత చెల్లెలపైనే నోరు పారేసుకున్నారన్నారు. వారి బాటలోనే మిగతా పార్టీ నేతలంతా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు నారాయణ. ప్రశాంతి రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు మంత్రి లోకేష్. తల్లి చెల్లును తరిమేసిన జగన్ ను ఆదర్శంగా తీసుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు లోకేష్.